పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగానే విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షకు ఆలస్యంగా వెళ్లినట్టు సీసీ ఫుటేజీ ద్వారా బయటబయలైంది. పక్క ఆధారాలతో జనసేన ఎమ్మెల్యే పంచకర్ల అడ్డంగా బుక్ అయ్యారు. జనసేన ఎమ్మెల్యే పంచకర్ల అత్యుత్సాహంతోనే 30 మంది విద్యార్థులు జీవితాలు బలయ్యాయి. కానీ ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేదంటూ విశాఖ పోలీసులు ఎంత ప్రయత్నించినా సీసీ ఫుటేజీల ద్వారా నిజం బట్టబయలైంది. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ మనకి లైవ్లో డీటెయిల్స్ ఇస్తారు. నరేష్, నిన్న జరిగినటువంటి ఈ ఎగ్జామ్లో 30 మంది విద్యార్థులకు సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. ఇంకోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, విశాఖపట్నంలో జేఈఈ మెయిన్స్ పరీక్ష ఘటనకు సంబంధించి సుమారు 30 మంది విద్యార్థులు కూడా జీవితాలు ఇప్పుడు అగమ్యగోచరంగా తయారయ్యి సుమారు ఏడాది పాటు కూడా వారు వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాన్వే వస్తున్న మార్గం గుండా పూర్తిగా ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ ఎక్కడ నిలుపుదల చేయడంతో కూడా ఈ సమస్య తలెత్తింది. దీనికి కారణం ముఖ్యంగా పెందుర్తి నన్నేడు ఫ్లైఓవర్ నుంచి పెందుర్తి వెళ్ళే మార్గం గుండా వెళ్తున్న క్రమంలో కూడా ముఖ్యంగా పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల అక్కడ భారీ గజమాలతోటి పూర్తిగా భారీ ఎత్తున కూడా జనసంచారంతో అక్కడ ఉండడంతో పూర్తిగా కూడా ఆ చుట్టుపక్కల ప్రదేశాలంటే కూడా కిక్కిరిసిపోయాయి. అదే దీని వలన కారణంగా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ తరుణంలోనే ఆ రోజు జరుగుతున్న మెయిన్స్ ఎగ్జామ్ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా అక్కడికి వెళ్తున్న విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయారు. అయితే 7 గంటల నుంచి సుమారు 8 గంటల సమయానికి వారు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే 8 గంటల 30 నిమిషాల సమయానికి రిపోర్ట్ చేసిన అంశంపై కూడా పూర్తిగా అప్పటికే విద్యార్థులు పరీక్ష సెంటర్ చేరుకునేసరికి 8 గంటల 32 నిమిషాలు కూడా కొన్ని చోట్ల చేరుకున్నట్లుగా సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది. పూర్తిగా ఒకవైపు విశాఖ పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి ఒకటే తెలియజేస్తున్నారు, ట్రాఫిక్ జామ్ కాలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుని తప్పించే ప్రయత్నం చేయడానికి పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ కాలేదని చెప్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఆ సీసీ కెమెరాలో మన దృశ్యాలు చూస్తుంటే ఒకటి బీఆర్టీఎస్ రోడ్, అదేవిధంగా ఒక ప్రధాన రహదారి రెండు అనుకుని పెందుర్తి మార్గానికి ఉంటాయి. ఈ తరుణంలోనే పెందుర్తిలో ఉన్న చిన్నముషివాడకు సంబంధించి అయాన్ డిజిటల్ అయాన్కి సంబంధించిన ఈ పరీక్షా కేంద్రం అయితే ఉందో పరీక్షా కేంద్రం ముందుగానే ఒక ప్రధాన రహదారి ఉంటుంది. ఆ రహదారి గుండా వెళుతున్న వాహనాల సంఖ్య కూడా చూస్తున్నాం. అయితే పూర్తిగా ఈ క్యాన్వే కారణంగా అదేవిధంగా భారీ గజమాలతోటి ఆహ్వానం తెలిపేందుకు జన సైనికులను అక్కడ పెట్టుకుని అదేవిధంగా భారీగా మరించి సుమారు 2 గంటల పాటు కూడా అక్కడ ట్రాఫిక్ నిలుపుదల చేయడంతో ఒకవైపు పెందుర్తి మార్గం గుండా చిన్నముషివాడకు వచ్చే మార్గం, అదేవిధంగా ఎన్ఏడి ఫ్లైఓవర్ నుంచి పెందుర్తికి వచ్చే మార్గం ఒకవైపు వేపకుండా ఈ మార్గాలన్నీ కూడా పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ కావడంతో మరోవైపు క్యాన్వే వస్తున్న నేపథ్యంలో బీఆర్టీఎస్ రోడ్డును కూడా బ్లాక్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలోనే ఈ సమస్య తలెత్తినట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఒకవైపు విశాఖ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి అసలు ఏమీ లేదు, ట్రాఫిక్ ఎటువంటి పరిస్థితి ఆగలేదని చెప్పినప్పుడు కూడా ఈ కారణాల దృష్ట్యా మనకి సీసీ ఫుటేజ్లో నీట్గా ఆ దృశ్యాలు కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో అసలు ఇప్పుడు ఆ 30 మంది విద్యార్థులకు ఎవరు న్యాయం చేస్తారని కూడా తల్లిదండ్రులు నిన్న ప్రశ్నించిన ఘటన కూడా చూసాము. అయితే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మా విద్యార్థులు మళ్ళీ ఇప్పుడు చదివి రాయాలంటే మళ్ళీ ఇంకొక ఏడాది పాటు వెయిట్ చేయాలి, ఏడాది పాటు కూడా తమకు సమయం వృధా అవకాశం చెప్తున్న పరిస్థితే కనిపిస్తుంది. కార్తిక్, థ్యాంక్ యూ నరేష్.